అలానే మిస్ రావు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువుగా చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా ఒప్పుకోకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని గురు శిష్యులుగానే భావిస్తూ ఉంటారు తెలుగు ప్రజలు, తెలుగు సమాజం. వాళ్ళిద్దరూ ఒకళ్ళని మించి మరొకళ్ళు అనేలాగా పరిపాలనలో సాంకేతికతను పరిచయం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఫైబర్ నెట్ని విస్తరింపజేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అసలు ఫైబర్ నెట్ సంబంధించి సేవల్ని విస్తృతంగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 మధ్యలోనే అనేక ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఫైబర్ నెట్ ఇచ్చేశారు. 150 రూపాయలకే టీవీ కనెక్షను, టెలిఫోను, అలాగే ఇంటర్నెట్ వచ్చేలాగా ఆయన ఏర్పాట్లు చేశారు. అసలు ఆ తర్వాత ఫైబర్ నెట్ ఏమైంది, ఆ ఫైబర్ నెట్ కేసులో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఫైబర్ నెట్ని విస్తరింపజేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతికతను స్పీడ్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఫైబర్ నెట్ని మారుమూల గ్రామాలకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఒక అడుగు ముందుకు వేసి గురువుని మించిన శిష్యుని మాదిరిగా ఈ ఫైబర్ నెట్ నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పచెప్పేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా డ్వాక్రా సంఘాలు మహిళా శక్తిని పెంపొందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు డ్వాక్రా సంఘాలని పెట్టించిందే చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలు స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడానికి తొలి రోజుల్లో పడినటువంటి కష్టాలు ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేది నేను క్షేత్రస్థాయిలో జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు చూశాను. ఆ అనుభవాలను కూడా నేను పత్రికాముఖంగా నేను రాశాను అనేక ఆర్టికల్స్. ఆ రోజున స్వయం సహాయక బృందంలో చేరడానికి మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కారణం ఈ స్వయం సహాయ బృందాల వల్ల వచ్చేది ఏంటి అనేటువంటి ఒక అపోహ. 2, అప్పటి వరకు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇంటి బయటికి రాలా. ఆ స్వయం సహాయ బృందాలు పెట్టిన తర్వాత, డ్వాక్రా గ్రూప్ పెట్టిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి మహిళలందరూ ఒక చోట చేరి ఆ అమౌంట్ రివాల్వింగ్ ఫండ్ ఏదైతే ఉందో అది, తర్వాత వాళ్ళు పొదుపు చేసుకునేటువంటి సొమ్ము, వీళ్ళన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకునే దానికి మీటింగ్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు కలిగించాయి. అయితే ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు చాలా బలోపేతం అయిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులే నిర్దేశిస్తున్నాయి అసలు ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ ప్రభుత్వం ఉండకూడదు అనేది కూడా నిర్దేశిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు స్వయం సహాయక బృందాలని ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేసిన తొలి రోజుల్లో బలోపేతం చేయడానికి అనేక రకాల ఇబ్బందులు ఆయన పడ్డారు. మహిళల పట్ల కూడా కొన్ని విమర్శలు కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేశాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని చైతన్యవంతులు చేసి ఆయన డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి డ్వాక్రా ఉత్పత్తుల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకునేదానికి వెసులుబాటు కల్పించి అనేక డ్వాక్రా స్టాల్స్ని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా డ్వాక్రా ఉత్పత్తులను అమ్ముకునేటువంటి పరిస్థితికి వల్ల వాటిని తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు పాత్ర చాలా కీలకం. ఇప్పుడు అదే డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి, సాంకేతికపరంగా ముందుకు నడిపించడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేశారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా. ఎందుకంటే ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో, అదే ఫైబర్ నెట్ తెలంగాణలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ దాని నిర్వహణ బాధ్యతలు క్షేత్రస్థాయిలో డ్వాక్రా గ్రూపులకి అప్పజెప్పాలి అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేశారు. సో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన డ్వాక్రా గ్రూపుల ద్వారా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫైబర్ నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలన్ మస్క్ స్టార్ లింక్ని తీసుకొస్తున్నారు. స్టార్ లింక్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో అంటే సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల్లో విస్తృతంగా వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయంలో ఫైబర్ నెట్ ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అందరికీ ప్రతి ఇంటిలో ఇంటర్నెట్ ఉండాల్సిందే ఇవాళ ఉండేటువంటి పరిస్థితులు. అందుకే డ్వాక్రా సంఘాలకు అప్పచెప్తే కనుక గ్రాస్ రూట్ లెవెల్లోకి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకెళ్ళగలరు అనే ఉద్దేశంతో వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా డ్వాక్రా సంఘాలకి అప్పచెప్తూ ఉన్నారు. వీలున్నంత వరకు ఎక్కువగా డ్వాక్రా సంఘాలకే
ప్రాజెక్టులను అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆల్రెడీ వాళ్ళకి అప్పచెప్పారు. ఇప్పుడు ఫైబర్ నెట్ అప్పచెప్పడానికి, జనరల్గా ఫైబర్ నెట్ అనగానే ఇది మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ తోటి కొంచెం లింక్ అయినటువంటి ఇష్యూ. ఫైబర్ నెట్ నిర్వహణ అనేది అంత ఈజీ అయితే కాదు. అందుకే మహిళా సంఘాలు అయితే నిర్వహించగలవు సమర్థవంతంగాని రేవంత్ రెడ్డి గారు భావిస్తూ వాళ్ళకి ఈ బాధ్యతలను అప్పచెప్పేలా నిర్ణయం తాజాగా తీసుకున్నారు. అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అఫీషియల్గా జీవో రావాల్సి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫైబర్ నెట్ నిర్వహణని డ్వాక్రా సంఘాలకి అప్పచెప్పే ఆలోచన చంద్రబాబు గారు చేస్తారేమో. ఎందుకంటే శిష్యుడు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు మరి ఫైబర్ నెట్ని మరి ఏం చేస్తారు? ఫైబర్ నెట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే చంద్రబాబు గారు. ఆ ఫైబర్ నెట్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి 150 రూపాయలకే ఆయన ఇవ్వడానికి ట్రై చేశారు అందరికీ. ఈలోపే గవర్నమెంట్ మారింది 2019లో. దాంతో ఆ ఫైబర్ నెట్ వివాదాస్పదమైంది. ఇప్పుడు ఫైబర్ నెట్లు మరింత వివాదాస్పదమైంది. కారణం ఏంటంటే ఫైబర్ నెట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎంప్లాయీస్గా చేర్చి అవుట్సోర్సింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఆంధ్రప్రదేశ్లో. దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఫైబర్ నెట్ని మళ్ళీ రీవర్క్ చేయాలనే ఆలోచన చంద్రబాబు గారు కూడా చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణకు వచ్చేటప్పటికి ఇగో శ్రీధర్ బాబు కానీ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దీని మీద బాగా కసరత్తు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇదిగోండి, కొందరికి స్మార్ట్ టీవీలు ఉన్న ఇంటర్నెట్ బిల్లులను భరాయించలేక దూరంగా ఉంటున్నారు. చాలామంది ఇప్పుడు చూడండి, చాలామంది అసలు పట్టించుకోవట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నాలజీపై ఇప్పుడు ఫోకస్ చేసింది. రాష్ట్రం డిజిటల్ విప్లవం దిశగా అడుగులు వేస్తుంది. ఫైబర్ నెట్ ప్రాజెక్టును మరింత విస్తరిస్తున్నట్లు వెల్లడించారు ఐటీ మంత్రి. బేగంపేటలోని తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కొత్త కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. రాబోయే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని ప్రతి ఇంటికి, ఆఫీసులకు ఇంటర్నెట్ సేవలు అందిస్తామని వెల్లడించారు. ఫైబర్ నెట్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. చివరకు లోకల్ కేబుల్ ఆపరేటర్లకు ఇంటర్నెట్తో పాటు స్మార్ట్ సేవలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సో ఫైబర్కు అనుసంధానంగా నెక్స్ట్ టెరా చాట్బాట్ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు మంత్రి శ్రీధరబాబు. దీనిపై ఎల్ఎన్టీ, టీజీ ట్రాన్స్కో, బిఎస్ఎన్ఎల్, ఎస్ఎస్ఏ, పైనీర్ సంస్థలతో ఒప్పందం జరిగింది. ప్రస్తుతం 4 గ్రామాల్లో 4000 ఇళ్లకు ఫైబర్ నెట్ ద్వారా బ్రాడ్ సేవలు అందిస్తూ ఉన్నారు. సో 424 మండలాల్లోని 8891 గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తామని చెప్పారు. వీటిలో 336 మండలాలు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఆయా మండలాల్లోని దాదాపు 7000 గ్రామాలు ఈ సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. సో ఇక ఫైబర్ కొత్త లోగో, వెబ్సైట్లు, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు ఆయన. ఇకపై ఇంటర్నెట్ సేవలకు సంబంధించి అన్ని అంశాలను స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు మంత్రి. ఫైబర్ గ్రిడ్ పని వేగం అయ్యేలా అవకాశాలు ఉన్నాయి. సో ఫైబర్ నెట్ ద్వారా మా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి, ప్రతి ఆఫీస్కి ఇంటర్నెట్ సేవలను అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాధ్యతను ఇప్పుడు డ్వాక్రా సంఘాలకి అప్పజెప్పడం అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయానికి తొలిమెట్టు అని చెప్పేసి భావిస్తున్నారు చాలామంది. అందుకే డ్వాక్రా సంఘాల యొక్క శక్తి విస్తరింపజేస్తున్నారు. అన్ని రంగాల్లో ఇప్పుడు వాళ్ళని పరిచయం చేస్తున్నారు. అన్ని రంగాల్లోకి వాళ్ళని పరిచయం చేయడం ద్వారా గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని విజయవంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి డ్వాక్రా సంఘాలకి ఫైబర్ నెట్ నిర్వహణ అప్పజెప్తే వచ్చేటువంటి ప్రతికూల అంశాలు ఏంది, అనుకూల అంశాలు ఏంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.